హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మనం వనభోజనాలకు వచ్చాము. నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వనభోజనాలకు వచ్చాము. ఈరోజు అనుకోకుండా వచ్చాము. ఈరోజు చాలా రోజుల తర్వాత మా చిన్నప్పుడు వచ్చినాము. మళ్ళీ అందరం అనుకొని ఏదో అట్లా చెట్ల కిందకి వచ్చి వండుకొని తినిపోదాం అన్నట్టుగా వచ్చినాము. ఈరోజు ఏమేమి వీడియోలు అవుతుందో చూపిస్తాను, రండి. తమ్మిని గుంజుకోమ్మా. నీ చెప్పులేనా? చెప్పులేరా? ఎక్కమ్మా. ఆయన గేమ్ నడురి. ఎక్కడమ్మా? కట్టెలు వస్తుంటాయి, మామూలు ఎట్టుకొస్తుంది. ఇల్లేమో పడతలు గుంతలు అదే టర్నింగ్ కదా. ముందు అయిపోయినట్టున్నారు. ఇదే నచ్చినట్టు ఇదే వాటర్ ప్లాంట్ ఉంటుంది. బంద్ చేసినట్టుగా అదే అనుకుంటున్నా. ఇదే అనుకుంటా వాటర్ ప్లాంట్. ఇదే ఇదే ఫైన్స్ ఎలా అయింది? ఫైన్స్ మరి ఫైన్స్ ఎట్లయినా మరి పైసలు అదే పాయింట్ కూడా ఉండే ఇంకోటి ఇంకోటి ఏదో ప్లాంట్ మరి ఇంకోటి లేదా వాటర్ ప్లాంట్? ఇంకోటి అనుకుంటున్నా. చెట్ల కింద కూర్చొని నేను ఏమంటాడు నేనేం ఆడుతుండు డాడీ ఏం ఆడుతున్నప్పుడు అదే వాన పడ్డది. అదే ఇందాక వర్షం వచ్చినా మరి మా ఆయన ఇదే
డాడీ బబ్బులే పడుతుంది అదే దాన్ని ఏమంటారు అది ఇలా ఉమ్మడానికి ఇలా ఉమ్మడానికి పోయి ఏమంటారు బీటెక్ ఆడాలి ఏడింది ఉడుగులు వస్తాయి ఆడాలి మెల్లగా బయటికి ఎందుకు వాడవాలి మూడు రూపాయలకి చిన్న చికెన్కి పోతాడు ఇలా వస్తాయని అప్పుడు ఇక్కడికి వచ్చినాను బాబాయ్కి మనమైతే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనే ఇక్కడ లోపల అయితే వెంచర్స్ అయితే ఉన్నాయి. చెట్లు, వాటర్ సంబంధించిన వాటర్, వాళ్ళున్న వాటర్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక ఫోటో తీస్తా, ఫోన్ పట్టుకుంటా ఏం కాదు, ఫోటో తీయాలి, అవి పెట్టాలి. ఇట్లా ఫోన్ పట్టుకుని కూర పెట్టాలి, అవి పెట్టాలి. ఇక్కడ రా. ఇగో మేమేం తెచ్చుకున్నామంటే కోడి ఒకటి, రెండు తోలైతే తెచ్చుకున్నాం. అప్పుడు మా చిన్నగా ఉండంగా నా పిల్లలు చిన్నగా ఉండంగా వచ్చినాం చెట్ల కిందికి. ఇప్పుడు వచ్చినాం మళ్ళా. కంప కట్టెలు తీసుకునేవేంది మరి ఇదేంటి కంపకట్టలా? ఏమైనా ఏం కాదు, మంచిగా సర సర మాట్లాడు. ఇది మంచిగా రాయి బాగాలేదు కదా. కట్టెల పొయ్యి మీద వంట. అది ఆఫ్ చేయాలి ఇట్లా. ఓకే, ఇప్పుడైతే మనం పొయ్యిరాలు పెట్టేస్తున్నాం. కట్టెలు అయితే మా వాళ్ళు తీసిర్రు. ముందుగా ఏంటంటే ఈ కోళ్ళు అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఇది ఇట్లా నడుస్తుంటే కదులుతుంది కదా, ఏం కాదా? తిన్నాక వేస్తాడు. బియ్యం అన్ని తీస్తారు కదా, చూపించినవా? ఇంకా ఇక్కడ నుంచి ఇక కదలేదు ఇట్లా. ఇట్లా తీసిన తర్వాత అక్కడ ఏం చేస్తాను, మామ ఏం చేస్తాను, మామ ఉప్మా తింటుండా. అదే ఇక్కడ ఏం చేస్తాను, తమ్ముళ్ళు పిన్ని తినిపిస్తుంది. గడ కొంచెం సరుపుదేమని పోరా, షాప్ ఉంటుందా ఇక్కడ? నేను మర్చిపోయినా, ఏంటిది? సర్పు సర్పు అని యాడ్ చేస్తా. బట్టల సబ్బు సర్పుకి ఇట్లా ఏం మన బట్టలు ఎందుకు
పెద్ద కోళ్ళు చూడమని చెప్పిన వానికి చెప్పొస్తా వాని చిన్నోనికి తొందరగా మండుతుంది బొరుబూరు పెడుతుంది కార్ల. అయ్యో పిల్లగాన్ని ఎక్కడ వేసుకొని పోయిండు ఆడ కూర్చున్నారా ఇటు అమ్మను అదో పోతా ఉంటే పుట్ట ఇదే ఉంది లోపల నేను రాను నువ్వు చూస్తున్నావా ఎందుకు ఇది సాక పెట్టి అమ్మవారికి ఈడ గుడి ఉంది వెళ్ళమ్మా చిన్న చిన్న వేసింది మీరు పోర్లు తీసుకోపోయారు మరి మీరు బాయ్ మంచిగా వండిందా చూడక అది ఒక పట్టుకొని అన్న అటు ఇసిరేస్తే అంతా గలీజ్ అవుతుంది ఇన్నవి ఇది వండుకోలేదు ముందర దీన్ని గంట పెద్ద గంట తెచ్చి అట్టగా చేస్తారు అది బాగానే సిగ్నల్ వస్తుంది ఇంక ఎట్లా వస్తుంది మళ్ళీ సిగ్నల్ వీడియో అనుకుంటుందా సిగ్నల్ ఇంటికి అప్లోడ్ చేసుకోవాలి కొబ్బరి పీసు ఉండగా మంటలే లేదు మీరు పెడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్ హాయ్ బంద్ చేస్తుంది అది వచ్చిగానే ఆన్ పెట్టింది ఏ కాలుతుంది అది నాకు వినవడుతుంది అదే ఆడదామా క్యారమ్ బోర్డ్ అను నీకు ఇన్ని అనం కొట్టించిన నేను ఇన్ని అనం కొట్టించిన పిండి తీసుకున్నాను ఆగు నాకు వచ్చింది అంటారానే మాట్లాడు మా మామ అయితే కొరిన్ కాలేస్తుండు మా పిన్న అయితే పూరికి పూరి చేస్తుంది రెండు ఉడతలనే వాటి రాజు నాకు ఉడతలకు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఇది చూడు ఒకసారి పూలు కాల్చుకుంటారా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కోళ్ళు కాలుస్తున్నాం ఉన్నదే 15 మంది 18 మంది 18 మందికి 3 కోళ్ళు తెచ్చినాం కానీ ఆ కోళ్ళు చిన్నవి జోకిచ్చిండు ఇటు సరిపోయినట్టున్నాయి. మేము 7 కేజీల కూర 6 లెంత్ అవుతుంది అనుకుంటా. ఏం కాదు ఇది చూడు ఒకసారి ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న చిన్న ఎంటికలు ఉన్నాయి అయితే నీట్ మేమైతే కడాయి మర్చి వచ్చినాం ఫ్రెండ్స్, అందుకనే బగోన్లే చేస్తున్నాము.
అన్నీ తెచ్చుకున్నాం కానీ కడాయి ఒకటి మర్చి వచ్చినాం. అసలు పూరీలు చేసుకున్నాం అనుకోలే అసలు యాక్చువల్లీ. అయ్యో సిగ్నల్ లేదన్న ఆటలు ఆడుతున్నారు కదా. ఫోన్ లాగా ఉంటుంది, ఫ్రీ ఫైర్ లాగా ఉంటుంది అన్నిటికుంటే. ఏం కదండి. వేసేయి. మంచిగా పని చేయాలి, మంచి చేస్తేనే అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని వంటలు చేసుకున్న తర్వాత తినేది ముందు వర్షం అయితే వచ్చింది. కొంచెం ఇబ్బంది అయింది. ఇక బట్టలన్నీ మొత్తం తడిసిపోయినాయి, అంతా మేము కూడా తడిసిపోయినాం. కరెక్ట్ తినే టైంలో ప్రాబ్లం అయింది. వర్షం అయితే బాగా వచ్చింది. మాకు దగ్గరలో ఒక షెడ్ అయితే ఉండే, ఆ షెడ్ దగ్గరికి పోయి తలదాచుకున్నాం. తినేసినాం, అంతా అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఈరోజుతో ఈ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.